అంతా బ్రహ్మమయంబని సంతసమునదిరుగువారు సర్వజ్ఞులు. శ్రీకాంతుని కృపచే వారికి చింతలు లేవయ్య యోగా సిద్ధులు సత్యం. ఆరుద్ర నక్షత్రమైన భక్తజనులకు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యానుగ్రహంతోని ఈ సత్య సందేశం మీ అందరికీ శుభాశిస్సులు. మీది ఆరుద్ర నక్షత్రం అయితే 40 రోజులు ఈ సంకల్ప పూజను వినండి. ఎందుకు వినాలంటే మీ ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహు. ఈ రాహు ప్రభావం మీ మనసు మీద ఉంటుంది. మీ మనస్సు దృఢంగా ఉండాలంటే మీ నక్షత్రాధిపతి అయిన రాహు తేజస్సును పెంచుకోవాలి. ఆరుద్ర నక్షత్రం వారిది మిథున రాశి. ఈ మిథున రాశికి అధిపతి బుధుడు. ఈ బుధుని ప్రభావం మీ శరీరంపై ఉంటుంది. మీ శరీరం దృఢంగా ఉండాలంటే మీరు బుధుని తేజస్సు పెంచుకోవాలి. మీ నక్షత్రాధిపతి అయిన రాహు తేజస్సుతో మీ మానసిక శక్తి పెరగాలంటే, మీ రాష్ట్రాధిపతి అయిన బుధుని తేజస్సుతో మీ శారీరక శక్తి పెరగాలంటే ఈ సంకల్పంతో పాటు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యమైన 16 జ్ఞానవాక్కులను వింటూ పఠిస్తే శ్రీ స్వామివారి దివ్యానుగ్రహంతో మీ మనసు దృఢమవుతుంది, మీ శరీరం దృఢమవుతుంది. అప్పుడు మీ వయసును బట్టి మీకు నడుస్తున్న దశాధిపతులు కూడా మీకు అనుకూలిస్తారు. ఆరుద్ర నక్షత్రానికి అధిపతులైన గ్రహ దేవతలు కూడా మీకు అనుకూలిస్తాయి. అంతేకాకుండా ఏ రోజుకు ఆ రోజు కాలంతో పాటు కాలమాన పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారుతవి. ఇక సహజంగా మీకు శౌర్యము, చింతలేనితనము, వ్యాపార సమర్థత పుట్టుకతో లభిస్తాయి. మీరు అన్ని విషయాలు తెలుసుకోగల సమర్థులు, మంచి ఆలోచనా శక్తి పరులు. మీకు చక్కని వాక్చాతుర్యము, హాస్య సంభాషణ ఉంటుంది. కానీ మంచి పేరు ప్రతిష్టలు సంపాదించలేరు. మీకు ఏకాగ్రత తక్కువగా ఉంటుంది. మీకు మనస్సు, బుద్ధి స్థిరంగా ఉండదు. కాబట్టి ఒక పని మొదలుపెట్టి అది పూర్తి కాకుండానే మరొకటి మొదలు పెడతారు. మీరు ఏ పనినైనా నమ్మకంగా చేస్తారు. మీరు అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటారు. మీరు కొన్ని సమయాల్లో కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తారు. ఒకే సమయంలో చాలా పనులు చేయాలనుకుంటారు. మీకు కోపం తొందరగా వస్తుంది. దానివల్ల కొంత మనశ్శాంతిని కోల్పోతారు. కాబట్టి మీరు మీ మానసిక శక్తిని పెంచుకోవాలి. మీ మానసిక శక్తి పెరగాలంటే మీరు వ్యక్తిగతంగా ఈ సంకల్ప పూజను 40 రోజులు వింటూ పఠించండి. ఫలితం తప్పకుండా మీకు కనిపిస్తుంది, మీరు పొందుతారు. మీ పరిస్థితులు చక్కబడతాయి, మీకు దినదినాభివృద్ధి కలుగుతుంది. ఇక ఈ నక్షత్రం వారు చదువురాని వారు, చదవలేని వారు కూడా వినవచ్చును, విన్నను ఫలితాన్ని పొందుతారు. ఇక ఇప్పుడు మీ సంకల్పం. ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శుభే శోభనమూర్తే శుచిర్భూత దివ్యస్థలే సమస్త దేవతా దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక సూర్యమానేన చాంద్రమానేన శుభ సంవత్సరే శుభాయనే శుభ ఋతౌ శుభమాసే శుభపక్షే శుభతిథౌ శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే శుభహోరే శుభలగ్నే ఏవం గుణ విశేషణ విశిష్ట అభ్యుదయ శుభమూర్తే శ్రీమత మమ గోత్రస్య మమ నామధేయస్య. ఓం శ్రీం శ్రీమద్విరాట్ విశ్వగాయత్రీ దేవి సమేత శ్రీమద్విరాట్ విశ్వబ్రహ్మణే నమః. ఓం శ్రీ రుద్రాయ నమః. శివాయ ధీమహి తన్నో ఆరుద్రో ప్రచోదయాత్. ఓం నాగధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శ్రీం జరాదేవి రాహువే నమః. ఓం గజధ్వజాయ విద్మహే శుకహస్తాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. ఓం శ్రీం జ్ఞానశక్తిబుధాయ నమః.
నా నక్షత్రాధిపతి అయిన రాహువు, రాష్ట్రాధిపతి అయిన బుధుడు, మరియు నాకు ఇప్పుడు నడుస్తున్న దశాధిపతితో పాటు ఈ రోజున్న కాలమాన పరిస్థితులు కూడా నాకు అనుకూలించాలని ప్రార్థిస్తున్నాను. శ్రీ గోవిందమాంబా దేవి సమేత శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యానుగ్రహముతో నాకు, నా కుటుంబ సభ్యులకు కలిమాయ శక్తుల నుండి రక్షణ కలగాలని ప్రార్థిస్తూ శ్రీ స్వామివారి దివ్యమైన 16 జ్ఞాన వాక్కులను నా మనస్సు పూర్తిగా వింటూ పఠిస్తున్నాను. పూర్వజన్మములోన చేసిన పాపాలే రోగమై పీడించు ఈ జన్మలో, అనుభవించను లేక అన్ని సంపదలుండు ఇంతకన్నా శిక్ష ఏముందిరా. విజ్ఞాన శాస్త్రమని విర్రవీగుటెగాని మరణింప బ్రతికించు వారెవరయా. తక్కినవన్నీయు పశుపక్షులకు తెలుసు, వీరి గొప్పేమీటో చెప్పండయా. దైవమందరిలోన ఉన్నాడయా, అందరూ దైవమున లేరయ్య. కనుకనే కష్టాలు పడియేరయా, కాటికెళ్ళేదాకా ఏడ్చేరయా. మమకారమున్నప్పుడు భక్తెట్లు గలుగును, అహము వీడక నీకు జ్ఞానంబు గలగదు. భక్తి జ్ఞానంబులే ముక్తికి మార్గము, ఈ పాప జలధిలో ఎన్నాళ్ళు ఈ దేవు. ఎవ్వరికి లొంగను స్వతంత్రుడను నేను అని విర్రవీగుతూ ఉంటారయా. ఇంద్రియాలకు మనిషి బానిసయ్యుండగా స్వతంత్రుడెట్లవును చెప్పండయా. సత్కర్మ చేసిన భక్తి నీలో గలుగు, భక్తి వలన జ్ఞానముదయించురా. అడి ఆశలో బడి పాపకర్మలు చేయ యముని వాకిట నీవు నిలిచేవురా. సత్ప్రవర్తన లేక శివ శివాయనినంత ఏమి ప్రయోజనము చెప్పండయా. మందు ఎంతటిదైన పత్యమే లేకున్నా అది ఎట్లు పనిచేయు తెలియండయా. ప్రకృతి పంటల వికృతంబుగా చేసి 10,000 వ్యాధులను తెచ్చేరయా. వింతగొల్పు వ్యాధి వైద్యులను ఏడ్పించు, అంతు తెలియక ప్రజలు చచ్చేరయా. స్వీయ సౌఖ్యములకు వెంపరాలాడుచు క్రూరముగను పరుల కొల్లగొట్టు. మానవుండు ముందు మార్గముగా నడు, కాళికాంబ హంస కాళికాంబ. విశ్వమైదు తోడ వివరించియున్నది, నింగిగాలి నిప్పు నీరు నేల. అన్ని చోట్ల తానే ఆటాడుతున్నది, కాళికాంబ హంస కాళికాంబ. మాయబడిన జనులు మర్మంబుగన లేరు, మాయదొలిగి పోవ హాయిగల్గు. మాయ దృంచ గురుని మార్గంబు శక్త్యంబు, కాళికాంబ హంస కాళికాంబ. సత్యశీల ధర్మ సంస్థాపనార్థమై యుగ యుగాల పుట్టు వందు చంద్రు. సహజ శక్తి గల్గు సంస్కారులలోన కాళికాంబ హంస కాళికాంబ. సర్వదేవతలకు సదనమ్ము దేహమ్ము, గుడులకేగి పాట్లు పడగనేలా. నేను మేను సందు నిలుచును బ్రహ్మంబు, కాళికాంబ హంస కాళికాంబ. ప్రజ్ఞయనడి గురుడు పంచనేయున్నాడు, సూక్ష్మ దృష్టి తోడ చూడవచ్చు. అజ్ఞులైన వారు అందులైపోయేరు, కాళికాంబ హంస కాళికాంబ. తనకు దారి దెలప తన వెంట గురుడుండ, కల్ల గురుల పైన కాంక్షలేలా. కల్ల సత్యములకు నెల్ల గురుండుండే, కాళికాంబ హంస కాళికాంబ. వద్దనున్న గురుని వైపుగా నగలేక వెర్రి మొద్దుల వలె వెదకులాడి. బుద్ధిమాలి నరులు పోయిరి పోకగా, కాళికాంబ హంస కాళికాంబ. ఓం శ్రీం పరబ్రహ్మణే పరమాత్మనే హరిహర వీర బ్రహ్మేంద్రాయ నమః. ఓం శ్రీం పరబ్రహ్మణే పరమాత్మనే హరిహర వీర బ్రహ్మేంద్రాయ నమః. ఓం శ్రీం పరబ్రహ్మణే పరమాత్మనే హరిహర వీర బ్రహ్మేంద్రాయ నమః. ఓం శ్రీం శ్రీమద్విరాట్ విశ్వగాయత్రీ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీం శ్రీ గోవిందమాంబాదేవి సమేత శ్రీమద్విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వామినే నమః.
శాంతి శాంతి శాంతి. శుభం.